ఈరోజు మన కాన్సెప్ట్ ఏకగాయని అనే కాన్సెప్ట్ మీద తనకి సన్మానం ఉందండి. మేమైతే నేను రాగరేఖ మిస్ వరల్డ్ కిరీటాలు ఒకళ్ళు పాత వాళ్ళు సెకండ్ వాళ్ళకి తర్వాత పెడతారు కదా, అలాగే మేము అందుకే మాకు దాంతో లెక్క అనమాట. అసలు ఇలాంటి ఐడియా రావడమే గ్రేట్ సార్. రమణ గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాగరేఖ తరఫున నా తరఫున ఈరోజు ఏకగాయని పురస్కారం తీసుకుంటున్నటువంటి రామలక్ష్మి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాయకులందరూ కూడా వేదిక మీదకి వస్తే రామలక్ష్మికి సన్మాన కార్యక్రమం కంప్లీట్ చేద్దాము. దయచేసి అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రమణ గారు ముఖ్యంగా శివరావు గారు అక్కడి నుంచి ఆశీస్సులు ఇచ్చేస్తారు ఆల్రెడీ. శివరావు గారు రండి సార్. విశ్వనాథ్ గారు, నారాయణ గారు, సుబ్రహ్మణ్యం గారు, గోపాలకృష్ణ గారు, మా కృష్ణమూర్తి గారు, కిట్టమూర్తి రండి, గురునాథ్ గారు, హరీష్, అందరికి వేదిక మీద రాసిందిగా కోరుతున్నాను. రాగరేఖ అదే చెప్పాను కదా సార్, ఇది మిస్ వరల్డ్. మేము గత సంవత్సరం ఇప్పుడు రామలక్ష్మి గారు మేడం ఈ రాజ కుర్చీలో అసెంబ్లీ కండి అలాగే అనుకోవాలి. ఎవరైతే గుర్తించేస్తారు నిజంగా. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎక్కడా కూడా. గట్టిగా చెప్పట్లండి. అలాగే రమణ గారు మెమెంటో. రమణ గారి చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అలాగే అమృత గానం సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతమైన మెమెంటో అంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది. రాగరేఖ పాత మిస్ వరల్డ్ మనం. థ్యాంక్ యూ సురేష్ గారు సో మచ్. అలాగే రమణ గారు మంచి ప్రోగ్రామ్ అంటే ఆయనకి ఎలా వచ్చిందో ఆలోచన నాకు తెలియదు, కానీ ఫస్ట్ నన్నే నిలబెట్టారు ఏకగాయనిగా, తర్వాత అక్క శశిరేఖ గారు, తర్వాత మా అక్క రామలక్ష్మి గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి, మీ మంచి ప్రోగ్రామ్కి ఇలానే ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. శ్రీరాణి ఏకగాయనుల కార్యక్రమంలో ఫస్ట్ ఏకగాయని, సెకండ్ ఏకగాయని ఆధ్వర్యంలో రామలక్ష్మి గారికి సన్మానం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో మొదటి ఏకగాయనులు ఇద్దరు 1, 2 వాళ్ళు కూడా వచ్చి, వారితో పాటు రాణి గారు కూడా, ఇప్పుడు మా సంస్థల పాటు రాణి గారు కూడా వచ్చి రామలక్ష్మి గారిని సన్మానించారు. చాలా సంతోషం. పాప 800 కిలోమీటర్లు జర్నీ చేసి పాండిచేరి నుంచి ఈ ప్రోగ్రాం కోసం 800 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి అలుపు లేకుండా పాడుతున్న రామలక్ష్మి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యం గారు పాత కొత్త పాటలన్నీ కూడా అద్భుతంగా మీదైన శైలిలో చక్కగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు సార్. సూపర్ సింగర్ సార్. ఇక్కడ అందరూ సూపరే. ఇక్కడ అందరూ
వాళ్ళకి కూడా మేము ఇది రేఖా స్క్వేర్, ఇది రేఖా స్క్వేర్ కాబట్టి రాగరేఖ శశిరేఖ. పర్లేదు, మేము ఇద్దరం సర్దుకుంటాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా గాయకులకు, ముఖ్యంగా విశ్వనాథ్ గారికి, నారాయణ గారికి, మా కృష్ణమూర్తి గారు ఎప్పుడు మాతో ఉంటూనే ఉంటారు, మా గోపాలకృష్ణ గారికి, గురునాథ్కి, మరియు హరీష్ అండ్ సుబ్రహ్మణ్యం గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఈ మిస్ వరల్డ్ కిరీటం కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత నా స్నేహితురాలు నించనే రామలక్ష్మి గారు వారి యొక్క స్పందన తెలియజేస్తారు. దానికి ముందు ఎవరైనా అక్కడ ఈరోజు పాల్గొనే గాయకులు విశ్వనాథ్ గారు. రామలక్ష్మి గారితో ఎంతమంది ఒక్కో పాటే పాడే, ఎంతమంది నేను ఒక్కసారే. ఇవాళ చాలా బాగా పడుతున్నారు మీరు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళా నేను. అది మంచి సింగర్ మీరు. ఆల్ ది బెస్ట్. పెద్దలు ఆల్ ద బెస్ట్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మంచి మంచి చేయాలని రమణ గారిని కోరుకుంటున్నాను. అండ్ రామలక్ష్మి గారు ఇప్పటివరకు పాడిన పాటలను చాలా అద్భుతంగా పాడారు. నేను ఆ పాట చెడగొట్టినా సరే మేడం నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. రామలక్ష్మి గారి గురించి నేను రెండే మొక్కలు చెప్తాను. ఆవిడతో నేను చాలా పాటలు పాడాను, ఎక్సలెంట్ సింగర్. అయితే ఈరోజు నేను కొన్ని ఎంచుకున్న పాటలు కూడా ఆవిడ అద్భుతంగా పాడారు. ఇదంతా కూడా రమణ గారి ఆధ్వర్యంలో మరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ తరఫున జరుగుతుంది. మరి వారు ఏం చేసినా ఒక ప్రయోగం, మరి ఇది కూడా మంచి ప్రయోగం చేసి అందరిని అద్భుతమైన గాయకుల్ని అందరిని తయారు చేస్తూ ఆంధ్రదేశాన్ని మీద వదులుతున్నారు. మరి చాలా సంతోషం వారికి. మరి అలాంటి సంస్థ అధ్యక్షులు ఉండాలని, సంస్థలన్నీ ముందుకు వెళ్ళాలని వారిని చూసి ఒక ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇంకతో నా కార్యక్రమం. థ్యాంక్ యూ. గాయకులందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షకులకి, అలాగే కొరాకో అందరికీ కూడా నా ధన్యవాదాలు. సార్ గాయని మండలి ఉన్నాం సార్, మేము మాకు కూడా చెప్పండి. అదేనండి, గాయకులు అందరూ అన్నారండి. గాయకులు అన్నారు, గాయనీమణులు అందరికీ కూడా. పోతే రామలక్ష్మి గారు గత సంవత్సరంన్నర నుంచి తెలుసు. ఫస్ట్ ఆవిడతోటి జీవి గారు కార్యక్రమం ఒకటి మియాపూర్లో అక్కడ పెట్టారు. అప్పుడు స్టార్ట్ అయ్యింది ఆవిడతోటి నా ప్రయాణం, పాటల ప్రయాణం. సరే, ఈరోజు చాలా పాటలు పాడారు నాతోటి, చాలా బాగా కూడా పాడతారు. ఇక ముందు ముందు కూడా ఎక్కడైనా ఘంటసాల కార్యక్రమం పెడితే నాకు తెలియపరిస్తే ఆవిడతోటి పాడటానికి నేను రెడీగా ఉంటాను రావడానికి. మాకు కొంచెం ఇంటిమేషన్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. అలాగే ఉన్న గాయనిమణులు కూడా కొద్దిగా మనసులో ఉంచుకుని, అంటే నాకు పాటలంటే ఘంటసాల పాటలు అంటేనే బాగా ఇంట్రెస్ట్. ఆ పాటలే పాడతాను, అందు గురించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి సన్మానాలు రామలక్ష్మి గారు, మన శశిరేఖ గారు, రాగరేఖ గారు, శ్రీరాణి గారు కూడా ఇంకా భవిష్యత్తులో చాలా పొందాలని సన్మానాలు నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినది రేపు అసెంబ్లీలో పెడతాం ఆ బిల్లు. థ్యాంక్స్. పాస్ అయిన తర్వాత తప్పకుండా మీకు చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత గోపాలకృష్ణ గారు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఊడిపోయిన మంచం కోళ్ళలాగా ఉన్నామండి, ఇంట్లోనూ పనేం లేదు. ఈరోజు అందు గురించి అని చెప్పి ఎక్కడైనా ప్రోగ్రామ్ పెడితే కంపల్సరీగా మీరు చెప్పమని చెప్పి చెబుతున్నాం. అది ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకంటే రామలక్ష్మి గారికి సన్మానం జరగటం, రామలక్ష్మి గారికి అవకాశం దక్కటం, వారితో పాడే అవకాశం నాకు కూడా రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చాలా జరగాలని, రమణ గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటివి చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
కృష్ణమూర్తి గారు స్పందించండి. స్టోన్ ప్రాబ్లం. అదేం లేదు, ఒక్కొక్కళ్ళు ఒక సంవత్సరం అని చెప్తారు కానీ వీళ్ళు 4.5 సంవత్సరాల బట్టి వీళ్ళతోనే పాడతారండి. శశిరేఖ ప్లస్ రామలక్ష్మి, శ్రీనివాసరావు గారు ఈ సభకు నన్ను పరిచయం చేసిందే వారు, నాకు తెలియదు. సరే మంచిగానే పాడతారు, మంచి గాయకులు, గాయని మణులు, గాయని మణులు. ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారు పాపం చిల్ల పిల్లడు మనస్తత్వం అయింది. మేమైతే అతన్ని అందరికంటే నవయువ గాయకులు మన దాంట్లో లక్ష్మీ వెంకటేశ్వర దాంట్లో. వయసులో చాలా చిన్న వ్యక్తి అంటే 16 ఇయర్స్ లాగా మేము ఎప్పుడు ఫీల్ అవుతున్నాం సార్ని. ఇంకా ఈరోజు ఏకగాయనిగా అవార్డు తీసుకుంటున్నటువంటి రామలక్ష్మి గారికి అభినందనలు తెలుపుకుంటూ, అలాగే రమణ గారు ఎప్పుడు ఎవరిని ప్రమోట్ చేసినా, ఎలాంటి సింగర్ని తన ఈవెంట్లు ఇచ్చేసినా కూడా ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. ఒక రామబాణం లాంటి గాయని మండలిని ఎప్పుడు ప్రజెంట్ చేస్తుంటాడు. అందరూ కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ మేడంతో ఒక పాట పాడితే బాగుంటుంది, చాలా బాగా పాడుతున్నారు, వాయిస్ చాలా బాగుంటుంది, ఛాన్స్ వస్తే పాడదాం అన్నిట్లుగా అనుకుంటూ ఉంటారు అందరూ. అందులో నేను ఒక్కరిని. శశిరేఖ గారితో పాడాలనేసి చాలా 2-3 ఈవెంట్లు అనుకున్నాను, అవ్వలేదు. తర్వాత లాస్ట్ ఈవెంట్లో అది కూడా నాకు మోక్షం కలిగింది. తర్వాత రాగరేఖ గారు ఉన్నారు. రాగరేఖ గారు చాలా అద్భుతంగా పాడుతుంటారు. ఎలాంటి సాంగ్ అయినా కూడా ఎంటర్టైన్మెంట్గా. మేడంతో కూడా చాలా హిట్ సాంగ్స్ నేను పాడాను, చాలా హ్యాపీగా ఉంటుంది. అభివందనం అని ఎమ్మెల్యేల పాటతో శ్రీరాణి గారితో పాడాను, చాలా హిట్ కొట్టింది. అది దోమలాంటి చనిపోయాయి. అయితే ఇలాంటి గాయని మండలిని పరిచయం చేస్తూ ఇలా ఈవెంట్లని మళ్ళెన్నో జరపాలనేసిందను మనసారా నేను కోరుకుంటూ రమణ గారికి కూడా అభినందన తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా మనస్ఫూర్తి. మా అక్క రామలక్ష్మి గారికి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఏకగాయనిగా అవార్డు తీసుకున్నందుకు రమణ గారు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి, తర్వాత మా అక్కని శశిరేఖ గారిని, మా అక్కని రామలక్ష్మి గారిని ఇంట్రడ్యూస్ చేసి, ఇంత మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి ఇన్ని సాంగ్స్ మాకు ఇచ్చినందుకు, మాతో సహకరించిన మేల్ సింగర్స్ కూడా, మాతో అంటే మాకు కూడా కొంచెం భయం ఉంటుంది. వాళ్ళ సాంగ్స్ కృష్ణమూర్తి గారు కానీ, గురువు కానీ, అందరు విశ్వనాథ్ గారు, హరీష్, సుబ్రహ్మణ్యం, అన్నీ డిఫరెంట్ సాంగ్స్ తీసుకుంటారు. అవి కూడా కొన్ని నేర్చుకోవాలి, పాడాలి అనే ఇంట్రెస్ట్. చాలా వెరైటీ సాంగ్స్ తీసుకుంటారు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. గాయని వాళ్ళందరికీ కూడా వాళ్ళకు వచ్చిన పాటలు నేను పాడుతుంటా. నా కోసం పాపం వాళ్ళు ఏం ప్రత్యేకంగా నేర్చుకోరు ఎప్పుడు. అది మీ ప్రత్యేకత అండి. నిజానికి అంటే మీకు అసలు ఇలాంటి ఐడియా రావడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు మీరు అన్నట్టు, విశ్వనాథ్ గారు అన్నట్టు, పాటలు అంత 100% ప్రజెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. కానీ అందరికీ పాడాలన్న ఉత్సాహీత ఉంటుంది. అలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఈ లక్ష్మీ వెంకటేశ్వరాల్లో నిజంగా ఒక సీరియస్నెస్ వస్తుంది. మనం కూడా బాగా ఒక 50 పాటలు నించొని పాడగలుగుతున్నాము. పాడలేరు అని కాదు, వచ్చిన పాటలు. కానీ గాయకులు కోరిన పాటలు పాడడం అనేది కూడా గొప్ప విషయమని మాకు మేమే చెప్పుకుంటున్నామండి. ఏదేమైనప్పటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ రమణ గారు. మీ యొక్క నాకు నేను చెప్పుకున్నా, గాయని మండలికి వచ్చిన పాటలు నేను పాడుతున్నా అని నేను చెప్పుకున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. అలాగే ముఖ్యంగా ఇప్పుడు రామలక్ష్మి గారి స్పందన వినాలి మనం. అతి త్వరలో మరొక గాయనిమణి, అది సీక్రెట్గా ఉంది, రమణ గారు తొందరగా రివీల్ చెయ్యరు. ఒక గాయనిమణి తర్వాత కూడా కలుద్దాం. ముందుగా రామలక్ష్మి గారికి స్పందన విందాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా రమణ గారికి, అలాగే శివరావు గారికి, ఇద్దరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాతో కలిసి పాటలు పాడిన గాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. నాకు అనుకూలంగా ఉండే పాటల్ని వారు చక్కగా మార్చి, అంటే ఏదైనా కొంచెం నాకు అది చూసుకోవడానికి టైం లేదండి అని అంటే పాపం మార్చారు అందరూ కూడా. ఆ విషయంలో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అంటే జర్నీ, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, నాకు ప్రాక్టీస్ చేసే టైం లేకపోయింది. సో అందుకని నాకు ఆల్మోస్ట్ వచ్చిన పాటలే, కొంచెం తెలిసిన పాటలే కొన్ని ప్రాక్టీస్ చేశాను. మరి అన్నీ మార్చడానికి కూడా అవ్వదు కదా. సో కొన్ని మా గురువు లాంటి వాళ్ళు ఉంటారు కదా, కొన్ని ఇవే కావాలని కూర్చుంటాడు, అందుకని కొన్ని నేర్చుకోక తప్పలేదు. అవును, అది కాకపోతే ఇది ఏది చూసినా ఏదో ఒకటి నేర్చుకునేదే ఉంటుంది గురువు చెప్తే. అంటే అఫ్ కోర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నేను అంటే అనకూడదు మేడం, గొప్ప వాళ్ళతో పాడాలంటే ఇలాంటి పాట పాడితే బాగుంటుంది అని మేము చాలా, అంటే
ఏమంటారు దాన్ని చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా ఉంటాం మేము. నిజమే, అందుకని మీ ఛాన్స్ ఉత్సాహాన్ని నేను దొరికినప్పుడు మెచ్చుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మాత్రం నాకు యాక్చువల్లీ ముందే చెప్పారు ప్రోగ్రామ్ గురించి, కానీ పాటలు త్వరగా రాలేదు, నాకు నేర్చుకునే టైం లేకపోయింది. నా పర్సనల్ పనుల వల్ల దాదాపు 15 డేస్ నుంచి నేను బిజీగా ఉన్నాను. సో నిన్న రాత్రి నేను జర్నీలో ఈ పాటలన్నీ వినుకుంటూ వచ్చి ఇవాళ పాడుతున్నాను అంతే. సూపర్ 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 మేడం, చాలా అద్భుతం. అందువల్ల కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ దొరుకుతున్నాయి నాకు. లేవు, ఇంతవరకు దొరకలేదు, ఇంతవరకు లేవు. బిరుదు చెప్పలేదు సార్. మధురిమ స్వర రాగిణి స్వరకారిణి చాలా వెరైటీగా పెడుతూ ఉంటారు రమణ గారు. స్వరమాలక్ష్మి, మా రామలక్ష్మి, ఇది మొత్తం ఏ చలవ. మధురిమ స్వరకారిణి నిజంగా చాలా వెరైటీగా ఉంది సార్. ఇందాక నేను ఇచ్చినప్పుడు నేను చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మేమే కనిపెట్టింది కాదు, ఏఏ ఉంది, ఏఏలో అడిగితే చెప్పింది అనమాట. ఓహో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే ఓకే, నిజంగానే అంటే వెరైటీగా ఉంది. ఓకే, అలాగే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా స్నేహితురాళ్ళు, నా చెల్లెళ్ళు, వీళ్ళందరికీ కూడా వచ్చి ఇంతసేపు వాళ్ళకి పాటలు లేకపోయినా కూర్చుని నన్ను ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే గాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆన్లైన్లో కూడా చాలామంది మనకి కామెంట్స్ ఇచ్చి ఉంటారు, మంచి కామెంట్స్, ప్రశంసలు. సో అంటే నాకు చూసే టైం లేదు, నేను చూడలేదు. అందరికీ కూడా ధన్యవాదాలు వారికి కూడా. అలాగే చక్కని ట్రాక్స్ అందిస్తున్న రుద్ర, మా సాయి నెక్స్ట్ ఒక పాట పాడాలి నువ్వే నెక్స్ట్ ప్రోగ్రాంలో. నువ్వు పాడట్లేదు. స్నేహ బంధము ఎంత మధురము. అదే కదా. సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ఇంత చక్కని బిరుదు, ఇంత చక్కని సన్మానం, ఇంత చక్కని అవకాశం, ఇన్ని పాటలు పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు రమణ గారికి, శివరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.